వెల్కమ్ బ్యాక్ టు వైకే అవుట్లుక్. తెలంగాణ రాజకీయాల్లో కీలక నేతగా గుర్తింపు పొందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు హరీష్ రావు అమెరికా పర్యటన ప్రస్తుతం ఆ పార్టీ అంతర్గత రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తుంది. తాను అమెరికా వెళ్తున్నట్లు స్వయంగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన హరీష్ రావు కొంతకాలం అక్కడే ఉంటారని వెల్లడించారు. అయితే ఎంతకాలం విదేశాల్లో ఉంటారన్న విషయాన్ని స్పష్టంగా చెప్పలేదు. ఇదే ఇప్పుడు బీఆర్ఎస్ వర్గాల్లో అనేక ఊహాగానాలకు కారణమవుతుంది. ఇప్పటికే పార్టీ పరాజయం తర్వాత పునర్వ్యవస్థీకరణ దశలో ఉన్న బీఆర్ఎస్ లో అంతర్గత విభేదాలపై వార్తలు వస్తున్న సమయంలో హరీష్ రావు విదేశీ పర్యటన రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. ముఖ్యంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వర్గం హరీష్ రావు అనుచరుల మధ్య కోల్డ్ వార్ నడుస్తుందన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ టూర్ మరింత చర్చనీయాంశమైంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో పునర్నిర్మాణ ప్రయత్నాల్లో నిమగ్నమైంది. అయితే ఈ సమయంలో పార్టీ భవిష్యత్తు నాయకత్వంపై వ్యూహాలపై అంతర్గతంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ముఖ్యంగా పార్టీ కీలక నిర్ణయాల్లో హరీష్ రావు పాత్ర తగ్గుతోందన్న అభిప్రాయం ఆయన అనుచరుల్లో ఉందని చెబుతున్నారు. హరీష్ రావు తెలంగాణ ఉద్యమం నుంచి బీఆర్ఎస్ ఎదుగుదల వరకు ప్రతి దశలో కీలక పాత్ర పోషించిన నేత. ప్రజల్లో బలమైన గుర్తింపు, కేడర్పై పట్టు, పరిపాలనా అనుభవం కలిగిన నాయకుడిగా ఆయనకు ప్రత్యేక స్థానం ఉంది. అలాంటి నేతని పార్టీ నిర్ణయాల్లో పక్కన పెడుతున్నారన్న ప్రచారం రావడం సహజంగానే రాజకీయ చర్చకు దారితీసింది. ఇటీవలి కాలంలో వెబ్ మీడియా, రాజకీయ వర్గాల్లో ఎక్కువగా వినిపిస్తున్న అంశం కేటీఆర్, హరీష్ రావు వర్గాల మధ్య విభేదాలు. పార్టీ భవిష్యత్తు, దిశ, నాయకత్వ బాధ్యతలు, రాజకీయ వ్యూహాల విషయంలో ఇరు వర్గాల మధ్య అంతర్గత అసంతృప్తి ఉందన్న కథనాలు వస్తున్నాయి. అధికారంలో ఉన్న సమయంలో ఈ విభేదాలు బయటకు రాకపోయినా ఇప్పుడు పార్టీ ప్రతిపక్షంలోకి వెళ్లిన తర్వాత పరిస్థితులు మారాయని విశ్లేషకులు అంటున్నారు. ప్రత్యేకించి పార్టీ కార్యక్రమాల్లో హరీష్ రావు పాత్ర పరిమితమవుతోందన్న అభిప్రాయం ఆయన అనుచరుల్లో కనిపిస్తుంది. పలు కీలక సమావేశాల్లో ఆయనకు తగిన ప్రాధాన్యం దక్కడం లేదని కొందరు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన అమెరికా పర్యటన రాజకీయ సంకేతాలకు దారితీస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా బీజేపీ నేత సంజయ్ కుమార్ రెడ్డి కేసు చుట్టూ రాజకీయ వాతావరణం వేడెక్కింది. బీఆర్ఎస్ ఈ అంశాన్ని రాజకీయంగా బలంగా వినియోగించుకునేందుకు ప్రయత్నించినప్పటికీ హరీష్ రావు మాత్రం ఈ వ్యవహారంపై పెద్దగా స్పందించలేదు. ఇదే ఇప్పుడు చర్చకు కారణమవుతోంది. సాధారణంగా ఏ రాజకీయ అంశంపైనైనా చురుగ్గా స్పందించే హరీష్ ఈసారి మౌనం పాటించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని కలిగించింది. అలాంటి సమయంలోనే ఆయన అమెరికా వెళ్లడం వ్యూహాత్మక మౌనంగా కొందరు విశ్లేషిస్తున్నారు. మరికొందరు మాత్రం దీనిని పూర్తిగా వ్యక్తిగత పర్యటనగానే చూడాలని అంటున్నారు. కుమారుడి చదువు, కుటుంబ కార్యక్రమాల కోసమే ఆయన అమెరికా వెళ్లారని ఆయన సన్నిహితులు చెబుతున్నప్పటికీ రాజకీయాల్లో టైమింగ్కు ఉన్న ప్రాధాన్యం కారణంగా అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బీఆర్ఎస్ వర్గాల్లో ఇప్పుడు మరో అంశం కూడా చర్చకు వస్తుంది. గతంలో కవిత కూడా అమెరికా పర్యటనకు వెళ్లిన సమయంలో పార్టీ అంతర్గత పరిస్థితుల్లో గణనీయ మార్పులు చోటు చేసుకున్నాయి. ఆమె తిరిగి వచ్చేసరికి పార్టీతో కొంత దూరం ఏర్పడిందన్న ప్రచారం జరిగింది. ఆ తర్వాత రాజకీయంగా పలు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు హరీష్ అమెరికా పర్యటనను కూడా కొందరు అదే కోణంలో విశ్లేషిస్తున్నారు. అయితే ఈ పోలికలు ఎంతవరకు సరైనవన్నది స్పష్టత లేకపోయినా బీఆర్ఎస్ లో అంతర్గత చర్చ మాత్రం కొనసాగుతుంది. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం హరీష్ రావు ఇటీవల పార్టీలో పూర్తి స్థాయిలో సౌకర్యవంతమైన పరిస్థితిలో లేరన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. పార్టీ ఓటమి తర్వాత ఆయన తరచుగా ప్రజల్లో కనిపించినప్పటికీ కీలక రాజకీయ అంశాలపై మాత్రం కొంత దూరంగా ఉన్నారని చెబుతున్నారు. పార్టీ పునర్నిర్మాణ ప్రక్రియలో తన పాత్ర ఏమిటన్న విషయంలో ఆయన స్పష్టత కోసం ఎదురు చూస్తున్నారన్న ప్రచారం కూడా ఉంది. ఇదే సమయంలో అమెరికా పర్యటన ఆయనకు రాజకీయ విరామం కావచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రత్యర్థి పార్టీలు మాత్రం దీనిని వేరే
కోణంలో చూస్తున్నాయి. బీఆర్ఎస్ లో జరుగుతున్న పరిణామాలపై అసంతృప్తితోనే హరీష్ కొంతకాలం దూరంగా ఉండాలని నిర్ణయించుకుంటున్నట్టు ప్రచారం చేస్తున్నారు. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి వ్యాఖ్యలు వెలువడలేదు. ప్రస్తుతం బీఆర్ఎస్ కు ఎదురవుతున్న ప్రధాన సవాళ్లలో పార్టీ క్యాడర్ను తిరిగి చైతన్యవంతం చేయడం, ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించడం, భవిష్యత్తు వ్యూహాలను రూపొందించడం ముఖ్యమైనవి. ఇలాంటి సమయంలో హరీష్ వంటి బలమైన మాస్ లీడర్ గైర్హాజరీ పార్టీకి కొంత లోటేనని రాజకీయ పరిశీలకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ కు గ్రామీణ స్థాయిలో బలమైన కేడర్ ఉంది. ఆ కేడర్తో నేరుగా మమేకమయ్యే నేతల్లో హరీష్ ఒకరు. అలాంటి నాయకుడు కొంతకాలంగా దూరంగా ఉండడం పార్టీ కార్యకలాపాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ప్రధాన చర్చ ఏమిటంటే, అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత హరీష్ రావు పార్టీ భవిష్యత్తు రాజకీయాలపై ఎలాంటి సంకేతాలు ఇస్తారు? ఆయన మళ్లీ యాక్టివ్ రాజకీయాల్లో దూకుడుగా కనిపిస్తారా, లేక మరింత మౌనం పాటిస్తారా అన్నది. అలాగే పార్టీ నాయకత్వం కూడా ఆయనకు భవిష్యత్తులో ఎలాంటి బాధ్యతలు ఇస్తుంది అన్నది ఆసక్తికరంగా మారింది. పార్టీ పునర్నిర్మాణంలో హరీష్ రావు పాత్ర కీలకమని భావించే వర్గాలు కూడా బీఆర్ఎస్ లో ఉన్నాయి. మొత్తానికి హరీష్ అమెరికా పర్యటన ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. అధికారికంగా ఇది వ్యక్తిగత పర్యటనగానే ప్రకటించినప్పటికీ బీఆర్ఎస్ లో కొనసాగుతున్న అంతర్గత చర్చలు, నాయకత్వ సమీకరణాలు, రాజకీయ పరిణామాల నేపథ్యంలో దీనికి రాజకీయ రంగు పులుముకుంది. ప్రస్తుతం పార్టీ శ్రేణుల్లో వినిపిస్తున్న చర్చల ప్రకారం ఈ పర్యటన కేవలం కుటుంబ కారణాలకే పరిమితమా, లేక రాజకీయ సంకేతాలకు నాంది పలుకుతోందా అన్నది రాబోయే రోజుల్లో స్పష్టతకు వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి హరీష్ అమెరికా టూర్ బీఆర్ఎస్ లో ఏదో జరుగుతోందన్న ప్రచారానికి మరింత బలం చేకూర్చింది.